చంద్రశేఖర్ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆరోగ్య శాఖ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారు, అలాగే ఎమ్మెల్యే కోడూరు శ్రీ ఆరవ శ్రీధర్ గారు, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, జాయింట్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ శ్రీ రోహిణి గారు, అలాగే కమిషనర్ పంచాయత్ రాజ్ శ్రీ విఆర్ కృష్ణతేజ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కొద్ది క్షణాల్లో గౌరవనీయులైన అతిథులందరూ లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిషన్ ని వీక్షించి ఈ ప్రధాన వేదిక సభా కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు. अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो यन्मया दुष्कृतं कृतं मृत्यगे ब्रह्मरम्भदासिकाश्यमेनाभिमन्त्रितायं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। ओम धनुर्धराय विद्महे सर्वसिद्धेत धीमहि तन्नो धरा प्रचोदयात्। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। शुक्रादिष्टमस्तु। सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु। चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देन्द्रयुतं स्मरामि। सर कंपिवन् पुरुषं समयं नित्यं वदामि शरणं सर्वदा सर्वकार्येषु नास्ति लेशा मङ्गलं येषां दृष्ट्वा भगवान् मंगलायतम्. అసలైన అడుగు వేయబోతున్నాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న నమస్కారం కోడూరు, నమస్కారం కోడూరు, బాగున్నారా? ఆ మాత్రం ఉండాలి కదా ఎనర్జీ. కోడూరు అలాంటి చాలా చాలా శక్తివంతమైన వారు, అలాగే కళాప్రియులు, అభిమానులు, రైతు సోదరులు, అతిథులు, పెద్దలు అందరికీ, కోడూరు వాస్తవులందరికీ స్వాగతం, సుస్వాగతం. శంకుస్థాపన అనంతరం పర్యావరణ పరిరక్షణ దిశగా మరో అడుగు వేస్తూ మన ముఖ్య అతిథులు మొక్కలు నాటుతూ ఉన్నారు.